ఓం behalf of Amanchi Lakshmi Story. అఖండం సచ్చిదానందమవాంగ్మనసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్ట సిద్ధయే. మనము అనేక లక్షణాల్ని, అజ్ఞానం యొక్క లక్షణ స్థితిని చెప్పుకుని ఇప్పుడు తురీయ లక్షణం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ తురీయ లక్షణం ఏమంటారు అంటే వన వన వృక్ష తదవచ్ఛిన్నాకాశయోర్జలాశయ జలతద్గత ప్రతిబింబాకాశయోః ఆకాశయోః ఆధార ఆధారభూతానుపహితాకాశవత్ అనయోర్ అనయోర్జ్ఞాన తదుపహిత చైతన్యయోరధారభూతం యదనుపహితం చైతన్యం తత్తురీయమిత్యుచ్యతే. శివమద్వైతం చతుర్థం మన్యంత ఇత్యాది శ్రుతేః. ఇదమేవ తురీయం శుద్ధ చైతన్యమజ్ఞానాది తదుపహిత చైతన్యాభ్యాం తప్తాయః పిండవత్ వివిక్తం సన్మహావాక్య వాక్యస్య వాచ్యం వివిక్తం సల్లక్ష్యమితి చ ఉచ్యతే. ఇదండి వనవృక్ష తదవచ్ఛిన్న వనవృక్ష తదవచ్ఛిన్న ఆకాశయోః తద్గత ప్రతిబింబాకాశయోర్వా ఆధారభూతానుపహితాకాశవత్ అనయోః అజ్ఞాన తదుపహిత చైతన్యయోర్ ఆధారభూతం యదనుపహితం చైతన్యం తత్తురీయమిత్యుచ్యతే. శివమద్వైతం చతుర్థం మన్యంతే ఇత్యాది శ్రుతేః. ఇదమేవ తురీయం శుద్ధ చైతన్యమజ్ఞానాది తదుపహిత చైతన్యాభ్యాం తప్తాయః పిండవత్ అవివిక్తం సన్మహావాక్యస్య వాచ్యం వివిక్తం సల్లక్ష్యమితి చ ఉచ్యతే అని చెప్పారు. ఇగో ఇక్కడి వరకు ముందు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమైంది? వనము ఉన్నది, వృక్షము ఉన్నది, వనము ఉన్నది. ఈ వృక్షముల యొక్క సమూహము వనం. కనుక మనం సాధించింది ఏంటి ఇప్పటి వరకు? వ్యష్టి సమష్టి ఒకటే. వ్యష్టి అయిన వృక్షము, వృక్షముల సమూహముని వనము అని సమష్టిని చెప్పాం. దీని మీద ఆకాశం వ్యాపించింది, దాని మీద ఆకాశం వ్యాపించింది. అంటే ఈ వ్యాపించి ఉన్న ఆకాశాలకి ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక 100 కుండలు పెడతాం, 4 కుండలు పెడతాం లెక్కకి. ఈ 4 కుండలలో లేదా 4 చేయాలి. ఇక్కడో మడుగు, అక్కడో మడుగు, అక్కడో మడుగు, అక్కడో మడుగు. మీకు ఎక్కువ టెన్షన్ పడకుండా కావాలి. ఎక్కడ దొరుకుతాయండి ఇన్ని మడుగులు అంటే? హాయిగా వర్షాకాలంలో హైదరాబాద్ రోడ్లో తెలుసుకోండి. ఎక్కడ గుంటలో అయితే అక్కడ గుంటలో నీళ్లు ఉంటాయి. ఈ జలగత నీళ్లలో ఆకాశం ప్రతిబింబిస్తుందా లేదా? అంటే ఈ ప్రతిబింబానికి ఆ ప్రతిబింబించిన ఆకాశము, అందులో ఆ పక్క గుంటలో ప్రతిబింబించిన ఆకాశం, అవతల గుంటలో ఆకాశము వేరువేరా? కాదు. వీటన్నిటికీ కూడా ఏది ఆధారము ఈ ఆకాశం కనపడటానికి? అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ విడివిడి ఆకాశాలకి ఏది ఆధారమైంది? ఎటువంటి ఉపాధి అంటే ఆకారము లేని. ఉపాధి అంటే ఒక రూపము. ఏమండి? నీళ్లున్నాయి. ఈ నీళ్లు సీసాలో పోస్తే ఎట్లా కనపడతాయి? సీసా ఆకారంలో కనపడతాయి.
గుంటలో ఉంటే గుంట ఆకారంలో కనపడుతుంది. చెరువులో ఉంటే చెరువు ఆకారంలో నీళ్లు కనపడతాయి. ఐ మీన్ ఆ నీళ్లలో ఉన్న ఆకాశం కనపడుతుంది. కానీ అసలు ఆకాశానికి ఏమన్నా ఇది ఉందా? ఏ షేపు లేదు. ఆకాశానికి షేపు లేదు. అది అఖండమైన ఆకాశం. సరిగ్గా అలాగే వ్యష్టి మీద ఉన్న చైతన్యమునకు, సమష్టిలో ఉన్నటువంటి చైతన్యమునకు ఆధారమైనది ఏమిటయ్యా అంటే అఖండమైన చైతన్యము. మనకి ఈ ఉదాహరణ అర్థమైతే ఆ ఉదాహరణ అర్థమవుతుంది. వనాల మీద చెట్టు మీద ఉన్న ఆకాశం ఎక్కడుందండి? అసలు ఆకాశంలో భాగమే. వనము మీద ఉన్న ఆకాశము అసలు ఆకాశంలో భాగమే. ఇప్పుడు ఈ ఆకాశానికి గీత ఏమైనా ఉందా? లేదు. ఇదంతా ఎక్కడుంది? ఉపాధి లేనటువంటి అఖండ ఆకాశము ఉంది. సరిగ్గా అలాగే వ్యష్టిలో ఉన్నటువంటి చైతన్యము, సమష్టిలో ఉన్నటువంటి చైతన్యము ఎందులో భాగమయ్యా అంటే అఖండ చైతన్యములో భాగం. ఒకటి. ఈ అఖండ చైతన్యాన్ని తురీయం అంటాం. ఇప్పుడు ఇంతకీ ఈ చైతన్యము ప్రాజ్ఞుడికి సంబంధించినదా, ఈశ్వరుడికి సంబంధించిందా? మీరు చెప్పండి. రాహుల్కి ఆ? తల్లి, తప్పు. ఇంకోటి చెప్పండి, ముగ్గురు మూడోది చెప్పండి. కాదండి అయిపోతుంది. దాని కాదు వచ్చేసి ఆన్సర్. మళ్ళీ మళ్ళీ చెప్తా. వనము మీద చెట్టు మీద ఉన్న ఆకాశానికి ఆధారము అఖండాకాశం. వనము మీద ఉన్న ఆకాశానికి ఆధారం అఖండాకాశం. ఈ అఖండాకాశము వనముదా చెట్టుదా? అఖండాకాశం అని చెబుతా. ఆన్సర్ ప్రశ్నలో ఉంది కదమ్మా. ఆకాశం ఆకాశం దగ్గర దేనికి సంబంధించిన దానికన్నా అతీతమైంది కదా. కృత సీమంత సింధూరీకృత మీరు అవన్నీ పాదాబ్జనమివ. కొత్తవి చెప్పద్దు, మీరు ఉన్నవి చెప్పండి చాలు. అమ్మ అమ్మవారి మీరు మ్యూట్ లో ఉన్నారని మీ మాట అర్థం కావట్లే నాకు. నేనా? లేదే, మీరు కాదు, వినిపిస్తుందా? మీరు కాదు, వారు మన అఖండాకాశం అఖండాకాశం దేనికి సంబంధం లేదండి. దీనికన్నా అతీతమైనది. ఇదిగో దీనిని తురీయము అన్నారు. ఇది ఇటు ప్రాజ్ఞుడికి గాని అటు ఈశ్వరుడికి గాన అతీతమైన అఖండమైన స్థితి. దీన్నే ఏమన్నారు? శాంతం, శివం, అద్వైతం అయినటువంటి నాలుగవ స్థితి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల కన్నా దాటినది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఎన్ని అవస్థలు ఉన్నాయి ఇక్కడ మనకి? మూడు. మూడు. జాగ్రత్త అవస్థ పరిస్థితి ఏమిటి? ఎట్లా ఉంటుంది అంటే ఏదో చెబుతారు. నాకు కళ్ళు కనబడతాయి, ఇంద్రియాలు పనిచేస్తాయి, వగైరా 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 చెబుతారు. స్వప్నావస్థ పరిస్థితి ఏమిటయ్యా అంటే ఇగో ఈ మనసు బాహ్యేంద్రియాలన్నీ సబ్దుగా ఉంటాయి, అవేం పని చెయ్యవు, కానీ మనసు మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంటుంది, ఏదో చెబుతారు మీరు. అంటే ఒక లక్షణము, ఒక ప్రవృత్తి ఉన్నది. జాగ్రత్తకి స్వప్నకి డిఫరెన్స్ చెప్పండి అంటే ఏదో చెబుతారు. అలాగే స్వప్నానికి సుషుప్తికి డిఫరెన్స్ చెప్పండి అంటే ఏదో చెబుతారు. ఏం చెప్తారు? కాసేపు వస్తుంది, దాని జోలికి పోద్ది ఇప్పుడు. కానీ వీటిని విడదీసి ఇగో ఇది ఈ లక్షణము, ఇది ఈ లక్షణము, ఇది ఈ లక్షణము అని చెప్పగలరా లేదా? కనుక ఈ లక్షణాన్ని బట్టి దానికి ఒక పేరు పెట్టాం. ఏమని? జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ అని. అట్లా ఈ స్థితికి ఏం పేరు పెడదాం? దాని లక్షణం అనేది తెలియదు. కానీ అఖండమైనది. అఖండమైన దానికి ప్రత్యేకంగా మనం చెప్పేది ఇంకేం లేదు. కనుక ఈ మూడు చెప్పాం కదా ఇంతకుముందు, ఇది నాలుగోది అనుకో అన్నాడు. నాలుగోది అంటే చతుర్థం. చతుర్థానికే ఇంకొక రూపం ఏం చేస్తే సిద్ధిస్తే తురీయం అనే రూపం వస్తుంది. చతుర్థి, తురీయం రెండు ఒకే ధాతువు నుంచి వస్తాయండి. వేరు వేరు ధాతువులు కాదు, ఒక ధాతువు నుంచే జన్యంలో అవి. కనుక ఈ మూడు ఉన్నాయి కాబట్టి దీన్ని తురీయం అన్నారు.
ఇగో దానినే అఖండ చైతన్యం అంటాం, దానినే ఆత్మ అని కూడా అంటామని మాండూక్యోపనిషత్తు వాక్యం. శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని. అంటే ఒక ఆనందమైన స్థితి అండి అది. అంటే అమ్మా ఒక ఆనందమైన స్థితి అలా అలా అనుకోవచ్చు. అనుకోండి కాసేపు. ఉమ్. ఇదమేవ తురీయం శుద్ధ చైతన్యం అంటే ఇదేదైతే శుద్ధ చైతన్యం ఉందో ఇప్పుడు ఇది ఏం చెప్పాము? తురీయం అనే ఒక స్థితిని చెప్పాము. ఈ తురీయం అనే స్థితి ఏమిటయ్యా అంటే ఒక సమగ్రమైన అఖండమైన చైతన్య స్థితి అని చెప్పాం. దీనికి ఏం చెప్పారు? శాంతం శివమద్వైతం అన్నాడు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకి భిన్నమైనటువంటి పైనటువంటిది పరమైనటువంటి స్థితి అన్నాడు. ఇక్కడ మనకి అసలు విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా పట్టుకోవలను. ఏమిటది? ఇప్పుడే చెప్పడు, తర్వాత చెబుతాడు. మనకి ఇంకా చాలా విషయం చెప్పాలి. చెప్పిన తర్వాత విషయానికి వస్తాడు. ఇంతకీ ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే ఈ వాక్యానికి అంటే శాంతం శివం అద్వైతం అని చెప్పాడు కదా వాక్యం మనకి. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అన్నాడు ఈ గ్రంథంలో. మాండుక్యంలో మిగతా మంత్రం ముందు వెనక భాగాలు కూడా ఉన్నాయి. సరే, అది పక్కకి పెడదాం. ఇది ఏమిట అంటే దీనికి వాక్యార్థము లక్ష్యార్థము రెండు చెప్పుకోవాలి అన్నాడు. ఉదాహరణ ఏం చెప్పాడు? తప్తాయ పిండవత్ అన్నాడు. తప్త అయః పిండవత్. వత్ అంటే వలే. ఇది అవివిక్తం. సన్మహావాక్యస్య వాచ్యం వివిక్తం సల్లక్ష్యం ఉచ్యతే. అంటే అభిన్నమైనప్పుడేమో చాలా జాగ్రత్తగా వినండి. అభిన్నమైనప్పుడేమో వాక్యార్థం, భిన్నమైనప్పుడేమో లక్ష్యార్థం. కొంచెం మళ్ళీ చెబుతా. ఈ ఒక్క ముక్క చెప్పుకుందాం. అభిన్నమైనప్పుడేమో వాచ్యార్థం, భిన్నమైనప్పుడేమో లక్ష్యార్థం. ఎట్లా? దేంతో పోల్చాడండి? తప్తాయ పిండ అన్నాడు. తప్త అయఃపిండవత్. ఏం లేదండి, ఓ ఇనప ముద్ద తీసుకోండి, దాన్ని కమ్మరి వాడి దగ్గరున్న కొలివిలో పడేయండి. అదేమిటవుతుంది? ఏమవుతుందమ్మా? ఎర్రగా కనకన కనకనక మండిపోతూ ఉంటుంది. ఏమండి? మీరేమంటారు దాన్ని చూసి? నిప్పు ముద్ద అంటారు. ఏమండి? మీరు నోట్లో అన్నప్పుడు ఇనుము మండుతోంది అంటావా అనవా? ఇనుము మండుతోందా అగ్ని మండుతోందా? అగ్ని. మీరేమన్నారు? మీరంటే నేను కూడా అమ్మా, మీరంటే మిమ్మల్ని తప్పు చేయడం కాదు, మనం ఏమంటాం? ఇనుప ముద్ద మండిపోతోంది అన్నాం. ఇప్పుడు మీ దృష్టికి ఇనప ముద్ద వేరుగా అగ్ని వేరుగా కనపడటం లేదు. వివిక్తం. వివిక్తం అంటే ఏంటి? ఇది రెండుగా కనపడటం లేదు. ఏమండి? అభిన్నముగా చూస్తున్నాము.
అభిన్నముగా చూసినప్పుడు ఏమిటి అర్థము? అగ్ని మండుతూ అది ఇనప ముద్ద మండుతోంది అని అర్థం. ఇప్పుడు ఇది ఏమిటనమాట? వాక్యార్థము. లక్ష్యార్థం అంటే ఎప్పుడైతే ఇనప ముద్ద మండుతోంది అని మీరు అన్నారో, ఇనుము పైన చుట్టుకుని ఆవరించి ఉన్న అగ్ని వేరు, లోపల ఉన్న ఇనుము వేరు అనే జ్ఞానంతో చూస్తాం. ఇప్పుడు భిన్నం చేసామా, అభిన్నంగా ఉంచామా? భిన్నం చేస్తాం. భిన్నం చేసాం. భిన్నం చేస్తే ఏమైంది? అగ్ని ఇనప ముద్ద మండుతోంది అని అన్నటువంటి వాక్యములో భిన్నము చేయగా అగ్ని వేరు, ఇనప ముద్ద వేరు అయింది. మీరు చెప్పదలుచుకున్న అసలు తాత్పర్యము అగ్ని మండుతోంది వరకు మాత్రమే గాని ఇనప ముద్ద మండుతోంది కాదు. ఉమ్. కానీ అభిన్నంగా చెప్తే ఇనప ముద్ద మండుతుంది అంటే దాని వాచ్యార్థం ఏంటంటే ఆ లెటర్ దాన్ని ఏమంటారు, వర్డ్ టు వర్డ్ మీనింగ్ అది. కానీ ఉమ్. అసలు అర్థం ఏమిటి? ఇనప ముద్ద మండదు. ఇనపకు మండే లక్షణం లేదు. దానిని ఆవరించి ఎంత చుట్టుకున్నదంటే అగ్ని, ఆ ఇనప ముద్దే మండుతుందని మనం అనుకుంటున్నాం. కనుక వివిక్తము, భిన్నము చేసి చూస్తే లక్ష్యార్థం వస్తుంది, అభిన్నంగా చూస్తే వాచ్యార్థం వస్తుంది. చెప్పండి, ఎవరు అన్నగారు? ఈ లక్షణాన్ని వాక్యార్థం. ఉమ్. చెప్పండి మా, అనండి అనండి, ఏదో అంటున్నారు. లక్ష్యార్థం వాక్యార్థం వినిపించట్లేదండి. విభిన్నంగా చూస్తే లక్ష్యార్థం, అభిన్నంగా చూస్తే వాచ్యార్థం, అంతే కదా. అది కాదమ్మా, ఉమ్. అగ్ని తప్త అయఃపిండము ఉమ్. అంటే అర్థం ఏంటి చెప్పండి తెలుగులో? మండుతున్న మండుతున్న. ఇనప ముద్ద, ఉమ్. అంతేనా? అంతే. కాస్త తప్త అయఃపిండం మర్చిపోండి కాసేపు. ఉమ్. మండుతున్న ఇనప ముద్ద. ఉమ్. ఏది ఇప్పుడు ఇనుముని వేరు, మంటని వేరు చేశారా మీరు అంటున్నప్పుడు? చెయ్యదు. మండుతున్న మండుతున్న ఇనప ముద్ద, దీనికి తెలుగు అర్థం ఇది తెలుగులో నేను చెప్పాను అనుకోండి, దీనికి కొంచెం అర్థం చెప్పండి ఉమ్. అంటే ఆ ఇనప ముద్ద బాగా మండుతోందయ్యా, అంతే కదా మీరు అనేది? ఉమ్. ఇదే వాచ్యార్థం అంటే. ఇనప ముద్ద మండుతున్న ఇనప ముద్ద అనగా ఇనప ముద్ద బాగా మండుతోంది అని అర్థం, అంతే కదా? ఇది వాచ్యార్థం. ఉమ్. ఇక్కడ ఏమి విడగొట్టలేదు, అగ్నిని, అగ్ని. ఇనపని, ఇనుముని విడగొట్టలే. ఉమ్. కనుక అభిన్నమా భిన్నమా? అభిన్నం. అభిన్నం. అభిన్నం అన్నప్పుడు అర్థం ఏంటి? వాచ్యార్థం వచ్చిందా, లక్ష్యార్థం వచ్చిందా? వాచ్యార్థం. వాచ్యార్థం. ఇప్పుడు మండుతున్న ఇనప ముద్ద అంటే అర్థం ఏమిటి అంటే, ఏం లేదయ్యా, ఆ ఇనప ముద్ద ఉంది కదా, దాని చుట్టూ బాగా కాలిస్తే ఈ ఇనుము దానికి ఎంత పట్టి, ఈ మంట దానికి ఎంత పట్టిందంటే దాని చుట్టూ ఆవరించుండి అగ్ని మండుతోంది. ఇనప ముద్దని చుట్టుకొని అగ్ని మండుతోంది అని చెబుతారు. చెబుతారా చెప్పరా? ఉమ్. ఈ చెప్పినప్పుడు అగ్ని ముద్ద వేరైపోయింది, నిప్పు వేరైపోయింది, ఇనుము వేరైపోయిందా లేదా? ఉమ్. అంటే భిన్నమా అభిన్నమా? భిన్నం. భిన్నం. ఇప్పుడు లక్ష్యార్థమా వాచ్యార్థమా? లక్ష్యార్థం. వాచ్యార్థం అంటే ఏమిటి? మండుతున్న ఇనప ముద్ద. దీనిలో ముఖ్యార్థం ఏమిటి? ఇనప ముద్ద మండుతూ ఉండాలి, కానీ ముఖ్యార్థ బాధ. ఎందుకు? ఇనుము మండదు కాబట్టి. మరి దీనికి ఏం కావాలి? దాని యొక్క సంబంధము అంటే దాన్ని ఆనుకుని ఉన్నటువంటి గంగాయాం ఘోషలాగా, గంగలో ఉన్న గొల్లపల్లి అంటే గంగ కాదయ్యా, గంగా తటము అని చెప్పినట్లుగానే ఈనుముని చుట్టుకుని ఉన్న అనే ఒక
సంబంధం వచ్చింది. ఎందుకు చెప్పావయ్యా? ప్రయోజనం ఏమిటంటే మనం దాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఆ ఆకారాన్ని గుర్తించడం కోసము. కనుక ఇది లక్షణ వృత్తి కదా. కనుక దీన్ని లక్ష్యార్థము అంటాం కదా అలంకార శాస్త్రంలో. అదే చెప్పాడు. ఈ పాటికి మనకు విషయం అర్థమైపోయి ఉండాలండి. ఖండ చైతన్యాన్ని చుట్టూ మనం పంచకోశాలు తగిలించుకున్నాము. మనం కోశాలు చూసి మనం అనుకుంటాం పిచ్చోడ లోపల ఉన్నది అసలు అక్కడ ఉందని చెప్తాడు కాసేపటికి. మనకి అయ్యగారు అది చెప్పబోయేది. అంటే ఇనుము యొక్క స్థితి మారిందండి. ఏమండి? అగ్ని అగ్ని ఆవరించడం వల్ల ఇనుము యొక్క స్థితి మారిందండి. అంతే. కనుక ఇది విషయం అండి. అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే, ఇక్కడ చూడండి అసలు విషయం అంతా ఇక్కడ వస్తుంది. వన వృక్ష తద్ అవచ్ఛిన్న, వనం మీద వృక్షం మీద అవచ్ఛిన్న ఆకాశయోహో ఒకటి. మనకి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. చెట్టు వృక్షము వనం ఒక ఎగ్జాంపుల్, నీటి బిందువు జలాశయం రెండు ఎగ్జాంపుల్. రెండింటి కంటిన్యూషన్ చెప్తున్నాడు. అంటే జలాశయ జల తద్గత ప్రతిబింబ ఆకాశయోహో, దీనికి వా ఆధారభూత అనుపహిత ఆకాశవత్, దీనితో సంబంధము లేనటువంటి ఆకాశములాగా అజ్ఞానము ఉపహిత చైతన్యాలకి ఆధారభూతమైనది ఏమిటయ్యా అంటే ఈ చైతన్యానికి అనుపహిత చైతన్యం ఆధారము. ఇగో దాన్ని తురీయం అంటాము. ఇదే శివం అద్వైతం చతుర్థం మన్యతే అనే శృతి వాక్యాన్ని చెప్పుకున్నాము అని ఇదే విషయాన్ని మనకి మళ్ళీ చూద్దాం. అంటే ఏమైందనమాట, ఇక్కడ వరకు మనకి సమష్టిగత అజ్ఞానాన్ని వ్యష్టిగత అజ్ఞానాన్ని ఈ రెండిటిలో ఉపాధులలో ఉన్నటువంటి ఈశ్వరుడిని ప్రాజ్ఞుడు రూపమైనటువంటి చైతన్యాన్ని, అంటే సమష్టి అజ్ఞానములో ఉన్న చైతన్యానికి మనం పెట్టుకున్న పేరేమిటి? ఈశ్వరుడు. వ్యష్టి అజ్ఞానములో ఉన్నటువంటి ఈ చైతన్యానికి పెట్టుకున్న పేరేమిటి? ప్రాజ్ఞుడు. కనుక మనం ఏమనుకుంటాం ఇప్పుడు? ప్రాజ్ఞుడు వేరు, ఈశ్వరుడు వేరు అని అనుకుంటాం. కానీ కాదు నాయనా, ఈ రెండు చైతన్యాలకి ముఖ్యమైన ఆధారం ఇంకోటి ఉంది. దీనికి ఏ ఉపాధి లేదు, అంటే ఎటువంటి అజ్ఞానంతో ఎటువంటి కవరింగ్స్ లేవు. ఇది శుద్ధ చైతన్య రూపము, దానినే బ్రహ్మము అంటాము అని మనకి మళ్ళీ మన చెట్టు పుట్ట నీళ్లు వగైరా చెప్తాడు. చెప్పి దీనికి ఉదాహరణ ఏమిచ్చాడు అంటే, ఈ సమష్టి వ్యష్టులలో ఉన్నటువంటి అజ్ఞానము, అందులో ఉన్నటువంటి ఈశ్వర ప్రాజ్ఞ రూపమైన చైతన్యములు, ఈ ఉపాధులలో ఉన్నటువంటి ఈ ఉపాధికి ప్రత్యేకమైన, అంటే సమష్టి ఉపాధికి ప్రత్యేకమైన ఈశ్వర చైతన్యము, వ్యష్టి ఉపాధి ప్రత్యేకమైన ప్రాజ్ఞ చైతన్యము, ఇవి రెండిటికి ఒక కామన్ ఆధారం ఉందయ్యా. ఇగో దానినే పరబ్రహ్మ అంటాము. అది విశుద్ధమైన చైతన్యము. దానికే వేదాంతములో తురీయం అనే పేరు పెట్టుకున్నాము అని. మనకి తురీయం అనే పేరు ఎందుకు పెట్టాడో చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడు, ఈ ఈ విశుద్ధ చైతన్య తురీయము అని రకరకాలుగా చెబుతారు. శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారు అంటే, ఈ ప్రాజ్ఞుడు తైజసుడు విశ్వడు అంటే కారణ సూక్ష్మ స్థూల దేహాల్లో ఉండే పేర్లు. వీటికి ఉండేటటువంటి ఈ పేర్లకి కన్నా భిన్నమైనదిగా కారణము కనుక దానికన్నా తర్వాతి కనుక తురీయం అన్నాడు.
అలాగే సుషుప్తి స్వప్న జాగ్రత్త అవస్థల్లో ఉన్నదానికన్నా భిన్నమైనది కనుక, అంటే మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల కన్నా భిన్నమైనది గనక తురీయం అన్నాడు. అట్లాగే మనకేమేమి ఉన్నాయి? ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయండి మనకి. ఒకటి ప్రాజ్ఞుడు ఉన్నాడు, రెండోడు ఎవడున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. మూడోది ఏముంది? అవిద్య ఉంది, అంటే అజ్ఞానం ఉంది. ఏం సార్, ఇంతేనా వెంకటేశ్వరరావు గారు? అవును. ప్రాజ్ఞుడు ఒక చైతన్యం, ఒక పార్ట్ ఆఫ్ ది చైతన్యం. ఈశ్వరుడు ఒక పార్ట్ ఆఫ్ ది చైతన్యం. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? ఓ అజ్ఞానంతో కలిసి వచ్చారు కనుక అజ్ఞానం అనేది థర్డ్ ఎలిమెంట్. సో మూడు ఎలిమెంట్స్ ఏమిటి? ప్రాజ్ఞ, ఈశ్వర, జ్ఞానం. ఈ మూడు ఎలిమెంట్స్ కన్నా తర్వాతది కాబట్టి తురీయం అన్నాం. సార్ మరి విరాట హిరణ్య గర్భ ప్రాజ్ఞులు అట్లా అది ఎలా సమన్వయం దీనికి చేయడానికి కుదురుతుందండి? విరాట్ అన్నా ఇలా కాదమ్మా, మీరు రెండు పట్టుకోండి ఫస్ట్. ఒక రెండు విషయాలు చెప్తా వినండి. ఇక్కడ ఉన్నవి రెండే. ఏమిటది? స్థూల సూక్ష్మ కారణ దేహాలు. స్థూల సూక్ష్మ కారణ దేహాలకి మూడు అవస్థలు. ఏమిటవి? జాగ్రత్త స్వప్న సుషుప్తి. జాగ్రత్త అవస్థలో సరే ముందు జాగ్రత్త చల్దాం. జాగ్రత్త అవస్థలో వ్యష్టి చైతన్యానికి ఒక పేరు పెట్టుకున్నాం. జాగ్రత్త అవస్థలో సమష్టి చైతన్యానికి ఒక పేరు పెట్టుకున్నాం. రెండు పేర్లు అయిపోయినాయి. స్వప్న అవస్థలో వ్యష్టి చైతన్యానికి ఒక పేరు పెట్టుకున్నాం. మన లక్షణాన్ని బట్టి పెట్టిన పేర్లే, అవన్నీ గౌణాలే. గౌణం అంటే గుణాన్ని బట్టి పెట్టిన పేర్లు. అట్లాగే సమష్టి చైతన్యానికి ఒక పేరు పెట్టు. సుషుప్తిలో దీనికో పేరు, దానికో పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పేరు కాకుండా ఇతర లక్షణాలని బట్టి మరి రెండు మూడు పేర్లు పెట్టుకున్నాం అనుకోండి. నా పేరు అనంతకృష్ణ అండి. ఒకడు అనంతు అని పిలవచ్చు, ఒకడు కృష్ణుడు అరే అని పిలవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో ముద్దు పేరు పెట్టి వెంకటప్పయ్య అని పిలవచ్చు. ఏది పెట్టా నేనేగా. సో మీరు ఎన్ని పేర్లు, విరాటు, హిరణ్య గర్భుడు, సూత్రాత్మ, ఈ పేర్లు ఏది పెట్టినా ఈ 9 ఎలిమెంట్స్ లోనే పెడుతున్నారు. అవునా? అంతే. ఈ 9 ఎలిమెంట్స్ కి అంటే ఏమైంది ఇక్కడ? ఈ 9 ఎలిమెంట్స్ ఎట్లా వచ్చాయ్యా అంటే, ఒకటి ఒక భాగమైన చైతన్యము అని మనం అనుకుంటున్నాం. దాన్ని వ్యష్టి బ్లాక్ లో పెట్టాం. సమష్టికి కలిపిన చైతన్యము అని ఇంకొక బ్లాక్ పెట్టాం. ఇది సమష్టి చైతన్యము అన్నాం. ఈ రెండిటికి కూడా అజ్ఞానం అనేది ముక్కలు కలిసే ఉన్నాయి. కానీ అవస్థలో ఉన్నప్పుడు ఇలా విడివిడిగా చూస్తున్నాం అనమాట. అంతే, ఎగ్జాక్ట్లీ. దీని పైన ఉన్న ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవన్నీ అందులో భాగమేనయ్యా అన్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? కొండలో రకరకాల ప్రతిబింబాలను ఉన్న ఆకాశం ఒకటేలాగా అని చెప్పేశాడు. ఇది తురీయ స్థితికి చెప్పాడు. దీనికి ఏం చెప్పారు? దాన్ని బలం చేకూర్చడానికి, అంటే వేదాంతం చెబుతున్నప్పుడు ఈయన సొంత తెలివితేటలు కాదండి నావి, శృతి వాక్యము దీనికి ప్రమాణము అని చెప్పి శివం అనేటటువంటి ఆ మంత్రాన్ని తీసుకొచ్చి చెప్పాడు. అంటే శృతి వచన ప్రమాణం ప్రకారంగా శివశబ్దము పరబ్రహ్మమైనటువంటి శుద్ధ చైతన్యమునకు చెబుతుంది. ఇది అద్వైతమైన బ్రహ్మస్థితి, చతుర్థ స్థితి. అంటే దీనికి అది భిన్నం కాదయ్యా. ఈ నువ్వు అనుకునే విరాట్ అనుకోండి, ప్రాజ్ఞుడు అనుకోండి, నువ్వు అనుకునే ఈశ్వరుడు అనుకోండి, మిగతా పేర్లు ఎందుకు చెప్పలేదండి అంటే ఇవన్నీ అందులో లయమైనాయి కదా. సుషుప్తి అవస్థ స్థితిలో సూక్ష్మ స్థూల శరీరాలకి ప్రపంచాలకి లయస్థానం కదా అది. కనుక మిగతా పేర్లు ఉండవు ఇప్పుడు అక్కడ. సరే, దీని పైది చెబుతున్నాడు అంటే పై దాకా వచ్చి తీసుకొచ్చి ఆపాడు అక్కడ. అట్లా దీనిని ఇట్లా అన్నారు. ఇలా జీవ బ్రహ్మల యొక్క
ఐక్యతని ఇక్కడ ప్రతిపాదించింది ఈ విషయము. కనుక ఇందులో ఉన్న ఈ గ్రంథంలో ఉన్న విషయం ఏంటంటే జీవ బ్రహ్మైక్యము, శుద్ధ చైతన్యము అన్నది మనము తెలుసుకోదగినటువంటి విషయము. కానీ మనం ఏం తెలుసుకుంటున్నాం? అజ్ఞానంతో సమష్టి వ్యష్టి అనేటటువంటి వివేచన చేస్తున్నాం, డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఏమండి? దీని ద్వారా సమష్టి వ్యష్టి అనుకోవడం ద్వారా అసలు విషయమైనటువంటి ప్రతిపాదిత విషయమైనటువంటి బ్రహ్మము చైతన్యము అనే విషయాన్ని మనం మర్చిపోయాం. అందుకని ఏం చెబుతున్నాడు అంటే ఈ అజ్ఞానముతో ఆచ్ఛాదితమైన సమష్టి రూపమైన ఈశ్వరుడు గాని, మలిన సత్వ ప్రధాన అజ్ఞానముతో ఆచ్ఛాదితమైన వ్యష్టి రూపము గాని, అంటే ప్రాజ్ఞ రూపము గాని, అలాగే తురీయ రూపమైన విశుద్ధ చైతన్యము గాని, ఇవన్నీ కూడా ఈ పరబ్రహ్మతత్వం అన్నది వీటికన్నా పైది. ఇవన్నీ అందులోని భాగములే అని మనకి చెప్పారు. ఇలా చెప్పడానికి మనకి తప్తాయ పిండ అనే ఉదాహరణ తీసుకున్నాడు. అంటే ఒక ఇనప ముద్ద, అది చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు? ఈ ఇనప ముద్దను కనుక నిప్పులో బాగా కాలిస్తే ఎర్రగా అయిపోతుంది. ఈ ఎర్రగా అయిన స్థితిలో ఈ ఇనప ముద్దకి ఏ లక్షణం ఉంటుందండి? అంటే పృథివీ లక్షణం ఉంటుంది. అంతే కదా, బరువు ఉంది, స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అంచేత పృథివీకి ఉన్నటువంటి లక్షణాలన్నీ పార్థివ లక్షణాలన్నీ ఉంటాయి. కానీ అగ్ని యొక్క గుణము మనకక్కడ, అంటే దాహక శక్తి, ఈ అగ్ని గుణమైనటువంటి దాహక శక్తి దీనికి ఉండదు. కానీ దానితో కలిసి ఉన్నది. ఉండటం వల్ల మనం ఏం చెప్తున్నాము? దీన్ని అగ్ని ముద్ద అంటున్నాం. కానీ నిజానికి అక్కడ ఏముంది అంటే లోహమైనటువంటి ఈ పార్థివమైనటువంటి ఈ ఇనప ముద్ద కాలిపోతోందయ్యా అనే ప్రయోగం మనం చేస్తాం. అంటే ఈ రెండిటికి కూడా దీనికి ఏమంటారంటే వ్యాప్య వ్యాపక భావము అంటారు. ఒకటి వ్యాప్యము, ఒకటి వ్యాపకము. ఏమండి? ఈ వ్యాప్య వ్యాపక భావం వల్ల ఈ రెండిట్లో మనకి తేడా కనపడటం లేదు. దానికి అభిన్నత్వం సిద్ధిస్తోంది, మనకు కనపడుతోంది వాచ్యంలో, వ్యాప్తి వ్యాపక భావం వల్ల. అందుకని వీటిని ఏమంటున్నాము? దీన్ని వాచ్యార్థము అన్నాం. కానీ ఈ గ్రంథం చివరిలో మనకి మహావాక్యాల బోధ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అంటే, ఇది మండుతోందమ్మా అందామా? అది మట్టి లక్షణం, మట్టికి మండే లక్షణం లేదు. అది దాని గుణం కాదు. ఈ మండటం అనే గుణం దేనికి ఉంది? అగ్నికి ఉంది. కానీ ఇక్కడ ఏమైంది అంటే, మనము ఇప్పుడు ఈ అగ్ని, నిప్పు, మట్టి ముద్ద, ఇనప ముద్ద ఇవి పక్కకు పెట్టండి. మన పరిస్థితి ఏమిటి అంటే, కాసేపు వ్యష్టి సమష్టి అన్నది కూడా కాసేపు పక్కకు పెట్టండి. ఈ రెండింటి ఒకే బ్లాక్ లో పెట్టుకోండి. వ్యష్టికి చెప్పినా సమష్టికి చెప్పినా అదే లెక్క. ఎందుకంటే దాంతో అజ్ఞానం ఆవరించి ఉన్నది కాబట్టి. ఇప్పుడు చూడండి ఒకసారి, చైతన్యం ఉంది, చైతన్యాన్ని ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం ఉంది.
నిప్పు ముద్ద ఉంది, దాన్ని ఆవరించి ఉన్న అగ్ని ఉంది. ఈ రెండింటిని రీప్లేస్ అన్నమాట. ఏం చెప్పుకున్నాము? అగ్ని మండుతోంది కానీ మట్టి ముద్ద మండటం లేదు. కానీ విడగొట్టి చూడకపోతే వాచ్యార్థం ఏంటి? అగ్ని ఇనప ముద్దే మండుతోంది అని అంటాము. కానీ అసలు అర్థము, లక్ష్యార్థం ఎప్పుడంటే విడగొట్టి చూస్తే. విడగొట్టి చూస్తే లక్ష్యార్థం వస్తుంది అని అన్నాడు. అట్లాగే ఇప్పుడు దీన్ని తీసుకురండి. అజ్ఞానముతో కూడిన చూడు, మనం ఏం చేస్తున్నాము? నిప్పు ముద్ద, అది ఇనుప ముద్ద నిప్పు చుట్టుకుంది. నా ఉద్దేశంలో అది నిప్పు ఇనుము మండుతోంది. కానీ నిజమేమిట్రా అంటే నిప్పు వేరు, ఇనుము వేరు. అయిపోయింది. ఇప్పుడు ఇటు వద్దాం. అజ్ఞానము ఆవరించినటువంటి చైతన్యం ఉన్నది, అది వెష్ట సమష్ట పక్కకి పెట్టండి. కనుక మనమేమనుకుంటున్నాము అంటే అజ్ఞానముతో కూడి ఉన్న చైతన్యమే నేను అనుకుంటున్నాము. కానీ అజ్ఞానము వేరు, చైతన్యము వేరు అని విడగొట్టి చూస్తే అసలు తత్వం తెలుస్తుంది. కనుక వ్యష్టిలో ఉండేటటువంటి అజ్ఞానము, సమష్టిలో ఉండే అజ్ఞానము పక్కన పడితే ఇక్కడ అక్కడ ఉండే చైతన్యం ఒకటవుతుందా, వేరు వేరు అవుతాయా? ఒకటే చైతన్యం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు చైతన్యాలు పైన ఆకాశం ఒకటే చెప్పాడు ఇందాకనే. అంటే ఏమర్థమైంది? తత్వమసి అనేటటువంటి మహావాక్యములో తత్ అంటే పరోక్షముగా ఉండి ఎక్కడో ఉన్నటువంటిది, త్వం అంటే ఎదురుకుండా ఉన్న నువ్వు ఒకటే ఎట్లా అవుతుందండి? అపరోక్షము ప్రత్యక్షము ఒకటే పరోక్షము ప్రత్యక్షము ఒకటే ఎలా అవుతాయి? ఎక్కడోనూ ఇది ఒకటే ఎలా అవుతుంది అంటే లక్షణావృత్తితో సాధిస్తాము అని చెబుతాడు. దీనికి చెప్పే ఉద్దేశము ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, ప్రయోజనము లేక రూఢి అనేటటువంటి మూడు కారణాలుగా లక్షణావృత్తి చేత, అంటే అభిధా వ్యాపారము, లక్షణ వ్యాపారము, వ్యంజన వ్యాపారం మూడు ఉంటాయి. వీటిలో లక్షణ వ్యాపారము చేత అంటే ఏంటి? అభిధ ఏమిటవుతుందంటే సాక్షాత్తుగా ఆ పదాల అర్థాన్ని చెబుతుంది. లక్షణ వ్యాపారం దానికి తగ్గ తాత్పర్యార్థాన్ని చెబుతుంది. దీని ద్వారా మనం తెలుసుకుంటాము అని చెప్పాడు. అంచేత ఇక్కడ మనము ఈ తురీయ చైతన్యముని తెలుసుకుంటాము. ఏమండి? చతుర్ అనేటటువంటి ఒక ధాతువుకి ఛప్రత్యయము చేయగా అది తురీయ అనేటటువంటి రూపసిద్ధి జరుగుతుందని వ్యాకరణాంశము. దాని జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి ఆపుకుందామండి. రేపు ఏం చెప్పుకుంటాము అంటే తురీయము అంటే శుద్ధ చైతన్యం యొక్క విశేషాలేమిటి, దీన్ని అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి, విక్షేప శక్తి యొక్క వివరాలు ఏమిటి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశాలని రేపు చెప్పుకుందాం. అప్పటి వరకు స్వస్తి. ఇవాళ ఇక్కడ ఆపేసుకుందాం అండి. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి గురుగారు. నమస్తే సార్. నమస్తే. అర్థమైంది కదా? ఏమన్నా సంశయాలు ఉన్నాయా ఇక్కడ? లేదు సార్, అర్థమైంది. ఏం లేదు కదా? అలాగే. డౌట్ లేకపోతే దిగులు లేదు, డౌట్ ఉంటే చెప్పుకోవాలి, అక్కర్లేదంటే కవర్ చేసుకోవాలి. స్వస్తి. రేపు కలుద్దాం. ఇక రేపు వచ్చేస్తాం, 8 గంటల వచ్చేస్తే చెప్పుకుందాం.